చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసిషా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఒరే గోర, కంది చేనులో పందిని పట్టుకున్నట్టు వీళ్ళేంట్రా ఇలా రౌండప్ చేశారు? నాకేం తెలుసు అంకుల్, మీరు బ్యాగ్ లో ఏం తెచ్చారో. నేనేం తెచ్చానురా, 4 చిరిగిపోయిన కడ్డాయిలు, 2 కొరసైపోయిన స్వెటర్లు తప్ప. అరే చూప్, ఆవాజ్ బంద్ కర్, नहीं तो मुंह में गोली लगा दूं. అమ్మో నా పసుపు కుంకాలు. ఇదిగో పోలీస్ అయినా మా ఆయన ఎందుకు పట్టుకున్నావయ్యా? మా ఆయన అమాయకుడు. అది చెప్పాల్సింది మీరు కాదు, పోలీసు వాళ్ళు. నువ్వు నోరు మీరా పాపిస్తోడా? మా దగ్గర టిప్పు దొప్పడం కాదు, అక్కడికి వెళ్ళి నోరిప్పు. వామ్మో, ఈవిడెవరో అరుంధతిలా ఉంది. వదిలితే సోను సూద్ర నన్ను ఎక్కడ సమాజ్ చేసేద్దో ఏమో. మాట్లాడుతున్నా మేడం. భయ్యా అసలు క్యా హువా? ఇస్కా బ్యాగ్ మే इसका बैग में एक्सप्लोजिव्स है. వాట్ యు మీన్ FTX? ఒరే గోర, వీళ్ళేంట్రా ఇలాగ అంటున్నారు? ఈ కట్రాయర్ లో ఏవో పేలుడు పదార్థాలు ఉన్నాయంట అంకుల్. ఏం మాట్లాడుతున్నారా? అబ్బా, ఇక్కడ కట్రాయర్ లో కాదు, బ్యాగ్ లో ఉన్న కట్రాయర్ లో. సార్, ఆ బ్యాగ్ నాదే గాని మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. अरे चुप, अब सब लोग सिक्योरिटी रूम पे चलो. ఏమరా నాన్న, ఏంది పని? ఇట్లా చేయకూడదు కదా. నేనేం చేశాను సార్? ఏంది బ్యాగ్ లో ఇవన్నీ? ఈ అగ్గి పెట్టలేంది, ఈ కర్పూరం ముద్దలేంది, ఈ పూజ నూనెంది? అసలు యాడికి ఇవన్నీ? సార్, ఇవన్నీ ఎవరో నాకు తెలియదు సార్. అయ్యో రామా, తెలీదంటారేంటండి? అవన్నీ మనవే. మనవా? అవునండి, అక్కడికి వెళ్ళాక కుదిరినప్పుడు పూజ చేసుకుందామని నేనే పెట్టాను. ఏందమ్మా, పూజ చేసుకుందామని పెట్టినా? అవును సార్. మాయమ్మే, ఇంకా నయం, ఫ్లైట్ ఎక్కాక దిష్టి తీసి ఫ్లైట్ తగలెట్టుండ్లే. ఆ, అవన్నీ నేనెందుకు చేస్తాను సార్, ఏదో పూజ చేసుకుందామని. నోరమోయమ్మా, ఎట్లాంటివన్నీ ఫ్లైట్ లో ఎలా చేయరు? ఇవి కర్పూరం ముద్దలు అనుకుంటివా? సల్ఫర్ ఇది, కాలితే ఫ్లైట్ మొత్తం తగలడిపోయి ఉండ్లా. సారీ సార్, మా ఆవిడకి అవన్నీ తెలీదు. మరి నువ్వు దేనికి రా ఉండేదే? చెప్పాలి కదా నువ్వైనా. అంటే నాకు కూడా తెలియదు సార్. ఆ? ఈ ఏడ దొరికిన సాయంత్రం ఇది నాకు? సెక్యూరిటీ, ఆ సామాన్లన్నీ పక్కన పడేసి ఇలా ఫ్లైట్ కాడికి తోలుకుపోండి. ठीक है साहब. चलो चलो నడవండి. మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? ఏందిరా, ఏందా క్వశ్చన్? మీరు దశావతారం సినిమాలో పోలీస్ ఆఫీసర్ కి డబ్బింగ్ ఏమైనా చెప్పారా? ఏమా సెక్యూరిటీ, ఆ గన్ లో బుల్లెట్ ఉండలా, అది ఇట్ట తీసుకుండ్రా. వద్దు సార్, బాయ్, జై హింద్. ఒరే గోరా, ఆకలితో చచ్చిపోతున్నాను రా, ఏదైనా తిందాం పదరా. అక్కడ ఏదో షాప్ కనిపిస్తుంది అంకుల్, వెళ్దాం పదండి. ఇదిగో బాబు, ఓ 2 కూల్ డ్రింక్లు, చిప్స్ ప్యాకెట్ ఇవ్వి. ఇదిగోండి సార్, 70 రూపాయలు. ఒరే గోరా, ఇప్పుడేమైంది? నా రీఛార్జ్ అయిపోయింది. ఇదిగో బాబు, నాకు రీఛార్జ్ చెయ్యాలి. సారీ అండి, నేను ఇప్పుడు రీఛార్జ్ చేయలేను. ఏంటి? ఎందుకు? దాని వల్ల నాకేం బెనిఫిట్ రాదు. మరి మీరు క్రౌడ్ రీఛార్జ్ యాప్ ఎందుకు వాడట్లేదు? క్రౌడ్ రీఛార్జా? అదేమన్నా మ్యాజిక్ యాపా? మ్యాజిక్ కన్నా బెటర్. మీరు క్రౌడ్ రీఛార్జ్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కి బెనిఫిట్స్ వస్తాయి. బెనిఫిట్సా? అంటే నాకు కూడా ఏదైనా వస్తుందా? ఎగ్జాక్ట్లీ, ప్రతి సింగిల్ ట్రాన్సాక్షన్ మీద అప్ టు 3.25% ట్రాన్సాక్షన్ బెనిఫిట్ పొందొచ్చు. ఓ, అంటే రీఛార్జ్ చేస్తే బెనిఫిట్స్ వస్తాయా? ఇది ఓన్లీ రీఛార్జ్ కోసమేనా? కాదంకుల్, ఇందులో మొబైల్ రీఛార్జెస్, DTH రీఛార్జెస్, కరెంట్ బిల్స్, ఇంకా చాలా రకాల పేమెంట్స్ అన్ని ఒకే యాప్ లో చెయ్యొచ్చు. బాగుంది, కానీ ఇది సేఫేనా? 100% క్రౌడ్ రీఛార్జ్ యాప్ BBPS సర్టిఫైడ్ అండ్ భారత్ కనెక్ట్ ఆథరైజ్డ్
వెరిఫైడ్ ప్లాట్ఫామ్. అలాగే ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇదేదో చాలా బాగుంది. క్రౌడ్ రీఛార్జ్ స్మాల్ రీటైలర్స్ ఇంకా సెల్లర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. అందుకే స్మార్ట్ రీటైలర్స్ అందరూ దీన్ని ఎంచుకుంటున్నారు. ఇది టైం సేవ్ చేస్తుంది, అలాగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. అబ్బో, నాకు బెనిఫిట్స్, కస్టమర్స్ కి బెనిఫిట్స్, అందరికీ లాభమే అయితే. ఎగ్జాక్ట్లీ. గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్రౌడ్ రీఛార్జ్ యాప్ ని డౌన్లోడ్ చేసి మీ పేమెంట్స్ ని ఇంకా స్మార్ట్ చేయండి. ఎస్, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. షాప్ కీపర్ బ్రదర్స్ ఇంకేం ఆలోచిస్తున్నారు? ఈ రోజే క్రౌడ్ రీఛార్జ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, లేదా డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒసే లక్ష్మి, నువ్వేనా గుళ్ళో పంతులు అనుకుంటున్నావా? ఆ పూజ సామాలేంటే? మనం విహారయాత్రకి వెళ్తున్నావా, తీర్థయాత్రకి వెళ్తున్నావా? ఏ యాత్ర అయినా ఆ పైవాడిచ్చిన పాత్ర వల్లే కదండి. ఆయన ఏం చెప్పాడో నేను అదే పాటించాను. ఆయన నీకు ముందు రోజు ఫోన్ చేసి చెప్పాడు మరి. నాన్న బుద్ధులు. మధ్యలో మా నాన్న ఎందుకు తీసుకొస్తున్నారు? తిట్టేస్తాను మిమ్మల్ని. సర్లే. ఏం చేస్తున్నాడు ఈయన? చిన్నాంగం సరిగ్గా తీరా. తీస్తున్నా డాడీ. సరిగ్గా తీయి. ఇవన్నీ ఫేస్బుక్ లో పెట్టాలి. ఆహా, సరే డాడీ, మీరు స్ట్రైట్ గా నుంచోండి. ఇంకెంత స్ట్రైట్ గా నుంచోలరా? పొట్ట లోపలికి లాగండి. లాగాను రా. సెట్టింగ్స్ పెట్టుకుంటున్నాను, ఉండండి. ఒరేయ్, ఇంకెంతసేపు రా? నువ్వు సెట్ చేసే లోపు నేను సచ్చేలా ఉన్నాను. అబ్బా ఉండండి డాడీ, ఓ 2 నిమిషాలు ఓపిక పట్టలేరా? ఒరేయ్, ఓపిక పట్టడానికి నేనేమన్నా పగబట్టి ఉన్నానేంట్రా? బిగబెట్టి ఉన్నాను. త్వరగా తీ. ఇంకొంతసేపు అలాగే బిగబెట్టి ఉన్నావంటే మిమ్మల్ని కాశ్మీర్కి కాదు, మీ అస్థికల్ని కాశీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. అబ్బా, మీరు ఉన్నాను జగన్నాథం గారు. ఫోటో బాగా వస్తే అదే హ్యాపీ. ఆడు ఫోటో తీసేలోపు మీరు పోతే అదే ఫోటోకి మేము దండయ్యాల్సి వస్తుంది. ఏంటి జగన్నాథం గారు? జాగ్రత్త చెప్తున్నా భుజంగం గారు, ఒక ఫోటో కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ఏంటి? అను ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు చిట్టి? మూసుకో అని చెప్తున్నాను కదా. హా, సరే. ఇప్పుడు కళ్ళ తీరం. నా లిటిల్ హార్ట్ దోచుకున్న నీకు ఈ లిటిల్ హార్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. వావ్, నా ఫేవరెట్ చిట్టి. నేనా? రే మిత్రద్రోహి, నువ్వా? అది ఏంట్రా అది? నిన్నెంత నమ్మారో తెలుసా? నన్నెలా మోసం చేయాలనిపించింది మావా. నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదరా నిన్ను. మావా, అది ఛీ, మాట్లాడకరా. నేను తినడానికి ఏమైనా ఉన్నాయని అడిగితే లేవని చెప్పి ఆ కప్ప మొలం దానికి లిటిల్ హ్యాక్స్ ఇస్తావరా? లిటిల్ హార్ట్స్. ఛీ, ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడకు. అమ్మయ్యా. అను, నీ ఫిట్స్ వస్తున్నాయా? వెక్కలు వస్తున్నాయి చిట్టి. వెక్కిల్లా? వాటర్ 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 ఎక్కడ ఉంది బ్రో? ఒక వాటర్ బాటిల్. Just 200 rupees only, sir. అను, ఏంటి చిట్టి? అదేంటి ఈ వెక్కిలు తెచ్చిపోయా? యా, అదిగో అక్కడే వాటర్ ఉందిగా, తాగాను తగ్గిపోయాయి. ఇన్ని లైట్లు ఏసీలు వేసారు, వీళ్ళకి కరెంట్ బిల్ ఎంత వస్తుందో? No, man. I already got the powder. I already told you, now I got the powder. పౌడరా? ఎవడీడు? పాపం నల్లగా ఉన్నాడు కదా, ఏల్కం పౌడర్ అయ్యి ఉంటది. Don't call me again and again, man. I'm hanging up. ఏంటి ఎంతలా అరిచేస్తున్నాడు? పాపం టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. కొంతసేపు ఆడుకుందాం, మనకి టైం పాస్ అయినట్టుంటది. Bye. హే, మీకు బాయ్ తెలుసా? పుష్ప రేంజ్ ఆఫ్రికా దాకా వెళ్ళింది. ఈ అవ్వ తగ్గేదేలే. What the hell are you talking? ఓ, కింగ్ నాగార్జున గారు కూడా తెలుసా? ఓ, మా టీవీలోనే అనుకున్నాను. ఆఫ్రికా టీవీలో కూడా బిగ్ బాస్ ఫేమస్ అన్నమాట. What? బిగ్ బాస్, బిగ్ బాస్. Yeah, I'm talking with my big boss. ఓ, నాగార్జున తో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. యూ టాకింగ్ పౌడర్. వాట్ పౌడర్? What powder? What powder? I'm not taking any powder. ఏ, I know. You are talking about powder. Please give me that one. I am also black. I will write it on my face. It's not face powder, man. It's cinnamon powder. Cinnamon? అంటే దాల్చిన చెక్క. Have you got any leads? I don't know any lead. I am the lead. What?
I am the leader of Cinnamon Syndicate. They call me Pushpa of Cinnamon. Hello. Whose call is that, man? చించాంగ్ అని చైనా డీలర్. ఒకప్పుడు ఈడికి కూడా నీలాగే సిన్నమెన్ కావాలంటే ఇప్పించా. అప్పటి నుంచి ఇలాగే యాలాపాలా లేకుండా ఫోన్ చేసి ఇసుకెత్తా ఉంటాడు. సరికే కదరా, మన ఊరికి రైల్వే స్టేషన్ లేదు కదా, అది రాగానే పంపిస్తాలే. ఫోన్ పెట్టే. తమ్ముడు, నాకు కూడా కావాలి దాల్చిన చెక్క. అన్నాయ్, నువ్వు తెలుగు మాట్లాడతావా? దేశ భాషలందు తెలుగు లస్సి. అది లస్సీ కాదు, లెస్స. మై బ్యాడ్. దేశ భాషలందు తెలుగు లెస్స. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. ఫ్లైట్ నంబర్ 1, 2, 3 హైదరాబాద్ టు శ్రీనగర్ వెళ్ళాల్సిన ఫ్లైట్ రన్వే మీద రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అవ్వండి. సరే ఓకే, మా ఫ్లైట్ రన్వే మీద రెడీగా ఉందంట. ఇంకోసారి కలుద్దాం. ఇదిగో, ఇది నా నెంబర్, సేవ్ చేసుకో. గ్లోబల్ స్టార్ గోరా. కుదిరినప్పుడు కాల్ చేయి, కుమ్మేసుకుందాం. ఓకే తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. ఒరే గోరా, ఎవడ్రాడు? హీఈస్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంకుల్. అందరి డిస్కషన్స్ అయిపోతే ఎవరి బోర్డింగ్ పాస్ వాళ్ళు తీసుకుని పట్టుకోండి. ఓకే. ఓకే. సార్ పెట్స్ నాట్ అలౌడ్. పెట్సా? ఈడు చూడడానికి జంతువులా ఉంటాడు గాని మనిషేనయ్యా. పైగా నా కొడుకును. ఓ సారీ ఫర్ ద మిస్టేక్ సార్, యూ కెన్ గో. క్రాష్ ఎయిర్లైన్సా? ఇదేం పేరు రా గోరా? అసలు ఆ పేరు చూసి ఎవడన్నా ఫ్లైట్ ఎక్కుతాడా? అబ్బా, పేరులో ఏముంది అంకుల్, మన భవిష్యత్ అంతా నడిపేవాడి చేతుల్లో ఉంటది. ఎగ్జాక్ట్లీ. పేరు క్రాష్ అని ఉందని భయపడకండి. ఈ ఎయిర్లైన్స్ ఓనర్ పేరు క్రాంతి కుమార్ షిండే. క్రాంతిలో క్రాని, షిండేలో షాని తీసుకుని క్రాష్ అని పెట్టాడు. అదేం దిక్కుమాలిన పేరు, ఇంకేం దొరకలేదా వెదవకి? అలా తిట్టకండి. విన్నాడంటే నిజంగానే ఫీల్ అయ్యి క్రాష్ చేసేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు టిప్పు? కొంపదీసి ఆయన కూడా మనతో ఫ్లైట్ లో వస్తున్నాడే ఏంటి? వస్తున్నాడు, కానీ కో ప్యాసింజర్ గా కాదు, కో పైలట్ గా. ఆడికి చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని కోరిక, కానీ వాడి డ్రైవింగ్ చూసి ఏ ఎయిర్వేస్ వాడు వాడికి లైసెన్స్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఫ్లైట్ ఎలా నడుపుతున్నాడు? వాడెవడో లైసెన్స్ ఇస్తే నేను నడిపేది ఏంటని ఒక 15 ఫ్లైట్లు కొని వీడే నడుపుకుంటున్నాడు. ఒరే, నడపడం రాకుండా ఫ్లైట్ డ్రైవింగ్ ఏంట్రా? అంకుల్, ఈ క్రాష్ ఏదో ఈ రోజు నిజంగానే క్రాష్ అయ్యేలా ఉంది. అవునరా బాబు, బతుకుంటే బోల్సాలు చూడొచ్చు కాశ్మీర్. ఈడు వద్దు, ఈడు ఫ్లైట్ వద్దు, అలా వెనక్కిపోదాం. ఏ కంగారు పడకండి, అతను జస్ట్ కో పైలట్ మాత్రమే. మెయిన్ పైలట్ ఇంకొక అతను ఉంటాడు. మీరేం కంగారు పడకుండా రండి. పైలట్ చెప్పండి షిండే గారు. ఈ రోజు మన డెస్టినేషన్ ఎక్కడికి? శ్రీనగర్ కి. కాశ్మీర్ అయితే మనం మంచు కొండల మధ్యలోంచి వెళ్తామా? లేదు సార్, జస్ట్ కొండల మధ్యలోంచి వెళ్తాం. అది ఏంటి? అంటే సమ్మర్ సీజన్ కదా సార్, కొండల మీద మంచు అంతా కరిగి కిందకి జారిపోద్ది. అందుకే మంచు కొండలు ఉండవు, ఓన్లీ కొండలే ఉంటాయి. దారిలో రీల్ చేసుకుందాం అనుకున్నానే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏం చెయ్యదు సార్, నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ కూర్చోండి. అది అంటే నేను వచ్చింది కో పైలట్ లా కదా, నాకు ఏదో ఒకటి చెప్పు, నేను కూడా నడుపుతాను. మీరు నడిపితే ఇంకేమైనా ఉందా? ఇట్స్ ఓకే సార్, మీరంత కష్టపడడం ఎందుకు? ఇదిగో ఈ మైక్ తీసుకొని ప్యాసింజర్స్ కి అనౌన్స్మెంట్ ఇవ్వండి చాలు. యా అనౌన్స్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 క్రాష్. క్రాషా? ఇంకా ఫ్లైట్ కూడా స్టార్ట్ అవ్వలేదు కదా మావా. ఎయిర్లైన్స్ కి, క్రాష్ ఎయిర్లైన్స్ కి మీకు స్వాగతం. నేను క్రాంతి కుమార్ షిండే, ఓనర్ కమ్ పైలట్ ఆఫ్ దిస్ ఫ్లైట్. మీరు అందరూ ఏం భయపడకండి, ఎందుకు అంటే ఈ క్రాష్ ఎయిర్లైన్స్ ఒకవేళ క్రాష్ అయినా మనకి సీట్ పై నుంచి ఆక్సిజన్ మాస్కులు, సీట్ కింద నుంచి సేఫ్టీ జాకెట్లు, గాలి బుడగలు, ఫైర్ ఎగ్జాస్ట్లు అన్ని వచ్చేస్తాయి. సార్, ఈ అనౌన్స్మెంట్ అంటే భయం పోగొట్టడానికి చెప్పాలి సార్, భయపెట్టడానికి కాదు. ఇలాగివ్వండి. ఇది అంటే పైలట్, ఫ్లైట్ ఎక్కిన వాడు ప్రతి ఒక్కడు భయపడతాడు. ఆ భయపడిన వాడికి జాగ్రత్త చెప్పాలి గాని భయం ఎట్లా పోగొడతాం? వాళ్ళకి మనం ఇచ్చే అనౌన్స్మెంట్ అర్థం కాకపోతే వాళ్ళే భయపడరు సార్. ఇదిగో ఇప్పుడు నేను వస్తాను చూడండి.
more passengers to board caution. I'm on top of speaking to you. This is an information you're going to safety. Pero ఒరే నువ్వు చెప్పింది నీకైనా అర్థమైందరే? దట్స్ ఇట్ సార్. దిస్ ఇస్ దిస్ సింపుల్. అరే అరే ఇదేదో భలేగా ఉంది. నేను ట్రై చేస్తాను. ఏంటి పైలట్ ఎలా ఇచ్చాం? దేని అనౌన్స్మెంట్ సార్? నువ్వే కదా చెప్పావు ఎవరికి అర్థం కాకూడదని. అందుకే నాకు కూడా అర్థం కాలేని విధంగా చెప్పేశా. అబ్బో ఇన్నోవేటివ్ సార్, ఇన్నోవేటివ్. ఎవ్రీవన్ ప్లీజ్ రెడీ ఫర్ ద టేక్ ఆఫ్. ప్రేమా ఏంట్రా సౌండ్? ఏంటందా? ఏం లేదు మామ, నాకు టేక్ ఆఫ్ అయినప్పుడు గోళీలు అలా లేచి గుండె దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుందిరా. నీ ఒక్కడికే కాదు మా, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. నువ్వేం భయపడకాను, టేక్ ఆఫ్ అప్పుడు అంతేనంటే. టేక్ ఆఫ్ అయ్యి ఆల్రెడీ 10 minutes అయింది, నువ్వు చెయ్యదు. ఇది చెయ్య మెత్తగా ఉంటే సీట్ క్వశ్చన్ అనుకున్నాను. నాకు తెలుసు మావా నువ్వు అలాగే అనుకుంటావని, కానీ అది అలా అనుకోదు. వెళ్ళి నాన్నగారికి మనుగడ ఫ్రెండ్ ముఖేష్ నా చెయ్యి పట్టుకున్నాడని చెప్తాది, అప్పుడు నా పరుగు పోదు. పోతుంది. చిట్టి ప్రాణం ముఖేష్, ఫ్రెండ్ చెల్లెలంటే ఆడికి కూడా చెల్లెలే, గుర్తు పెట్టుకో. ఓ ఇస్ ఇట్? యా యు వాంట్ యూ టు ప్రూవ్ ఇట్? ష్యూర్. మావా అనరా, ఏంట్రా? అను నా చెల్లెను మావా. అను నీ చెల్లె కదరా, అది మళ్ళీ నేను చెప్పాలి. నా చెల్లి కాదు మావా, నీ చెల్లని చెప్పు. కమాన్ చెప్పు. చెప్పు మావా, మా మాటం దేనికి? మాట ఏంట్రా మేము మంద. ఇప్పుడు ఇవన్నీ అవసరం? అవసరం లేదు మావా, కానీ అనేస్తే ఏమైంది, అలా పడుంటది అని. ముఖేష్ అనేసి ఎన్న చెల్లెల్ని ఏంట్రైనా తగులుకున్నారు. మిస్ ఎయిడ్ హాస్టెస్ మిస్, కెన్ ఐ గో టు టాలీ? ఎక్కడికి రా, ఉండరా. నువ్వు వద్దు, నీ చెల్లి వద్దు. ఫస్ట్ టైమా బ్రో? ఏ లేదు, చిన్నప్పటి నుంచి చేస్తున్నా. చేస్తున్నారా? ఏంటి? నవ్వడం. నేను నవ్వడం గురించి అడగలేదు బ్రో, ఫ్లైట్ జర్నీ. ఫ్లైట్ జర్నీయా? లేదు బ్రో, ఇంతకు ముందు చాలా సార్లు ఎక్కా. ఓహో ఓకే ఓకే, నాకు ఇది ఫస్ట్ టైం బ్రో. మరి అలా కనిపించట్లేదేంటి? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంటే ఇందాక బాత్రూమ్ లో బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి బ్రో. బ్లడ్ వామిటింగ్సా? అవును బ్రో, నాకు మెదడులో ఒక బ్లడ్ క్లాట్ ఉండాలి. టేక్ ఆఫ్ టైమ్ లో అదేమో కొంచెం కదులు ఉంటది, పైగా సైనస్. సైనస్ కూడా? ముక్కు మెదడు పట్టేసే, దాంతో ఏం తెలియలేదు. నైస్ బ్రో. ఈడబ్బా జబ్బులు ఈడు. మీ పేరు గోరా కదా బ్రో? యా యా, గోవిందరాజు గోరా. ఓ లాస్ట్ టైం ఒకసారి నాకు పక్షవాతం వస్తే ఓ డాక్టర్ని కలిసాం, ఆయన పేరు కూడా గోవిందే. పక్షవాతం? యా యా. మీ పేరేంటి బ్రో, మర్చిపోయాను. ఆరోగ్య కిరణ్ బ్రో. ఆరోగ్య కిరణ్? యా, హెల్దీ రే. నైస్ నేమ్, వెరీ సూటబుల్. యా యా, మా ఆవిడకి కూడా నా పేరంటే చాలా ఇష్టం. బాడీలో ఒక్క ఆర్గన్ తిన్నంగా పనిచేయదు, పేరు మాత్రం ఆరోగ్య కుమార్. ఒరే గోరా, ఈ ప్లేట్ పట్టుకో. ప్లేటా? దేనికి అంకుల్ ఇది? మీ ఆంటీ పులిహార, చపాతి, బంగాళదుంప కూర్మ ఇవన్నీ ప్యాక్ చేసిందిరా. ఎలాగో 12 అయిపోతుంది కదా, తినేద్దాం. పులిహార, చపాతి, బంగాళదుంప కుర్మాన? అంకుల్ ఏం చేస్తున్నారు అంకుల్ మీరు? మీకు దండం పెడతాను అంకుల్, అవన్నీ బయట తీయకండి. అదేంట్రా? ఇదేమన్నా ట్రైన్ అనుకుంటున్నారా? తెచ్చుకున్న ఎన్ని బల మీద పెట్టుకొని తినేయడానికి? రైట్, దయచేసి అవన్నీ బయట తీయకండి అంకుల్, పరువు పోద్ది. అదేంట్రా అలా అంటావు? ఇప్పుడు తెచ్చినవన్నీ ఏం చెయ్యాలి? ఉంచండి, అలాగే ఉంచండి. ఓ అరగంటలో ఎలాగో దిగిపోతాం, అప్పుడు ఎయిర్పోర్ట్ లో తిన్నాం. ఒడి అమ్మ, విని. జగన్నాథం గారు, ఏం జరుగుతుందండి? నాకేం తెలుసండి, నేను కూడా మీతో పాటే కదా ఉన్నాను. ఏదో ఎమర్జెన్సీ అంట అంకుల్. ఎమర్జెన్సీయా?
Yes, due to bad weather conditions in Delhi, the plane is facing a strong winds of 60 kilometers per hour. Several turbulence in the plane, so everyone seatbelts put on seatbelts on. ఒరే చెప్పేదేదో తిన్నంగా చెప్పరా. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 క్రాంతి కుమార్ షిండే స్పీకింగ్. ఎవ్వరు కంగారు పడకండి. ఢిల్లీలో పెద్ద తుఫాను రావడం వల్ల మన ఫ్లైట్ కి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. సో అందరూ మూసుకొని కూర్చొని సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. ఢిల్లీలో తుఫాన్ అంట అంకుల్. అవునా? అయితే వెనక్కి తిప్పి ఏ ముంబై దగ్గర ఆపమనరా. ఆ తుఫాన్ ఏదో తగ్గేలోపు పక్కన దాబాలో భోజనాలు చేసేయచ్చు. డాబాలో భోజనం చేస్తారా అంకుల్? ఇది ఫ్లైట్ అనుకుంటున్నారా ఆర్టీసీ బస్ అనుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసేయడానికి. ఆ, మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నాన్నగారు కాశ్మీర్ ట్రిప్ కి తీసుకెళ్తున్నారు అన్నప్పుడే అనుకున్నాను ఇలాంటి తుఫాన్ ఏదో వస్తుందని. నువ్వు నోర్మి ఎదవన్నారు ఎదవా. What's happening? ఏంటి పైలట్, ఆల్రెడీ తుఫాను వల్ల చీకటిగా ఉందంటే నువ్వు మళ్ళీ లైట్లు ఆపేస్తావు? ఓరి నీ అబ్బా, లైట్లు నేను ఆపలేదురా, ఇంజన్లు ఆగిపోవడం వల్ల అయిపోయాయి. ఇంజన్లు ఆఫ్ అయిపోవడం ఏంట్రా? నాకు కూడా తెలియదు సార్, చూస్తాను ఉండండి. అయ్యో రామ్ రామ్. Hello, aircraft number 1313, reporting engine failure, requesting emergency, mayday. ఒరే గోరా, ఇది చూడు కదరా, మే అంటున్నాడేంటి? అంకుల్ మేడే అంటే ఫ్లైట్ కూలిపోబోతుందని అర్థం. మనం చచ్చిపోబోతున్నామని అర్థం. హలో మై రీటైలర్ బ్రదర్స్, మీరు కూడా ప్రతి రీఛార్జ్ మీద కమిషన్ పొందాలనుకుంటున్నారా? దానికోసం ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదు. ప్లే స్టోర్ కి వెళ్ళండి లేదా డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేసి క్రౌడ్ రీఛార్జ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ట్రాన్సాక్షన్ మీద అప్ టు 3.25% కమిషన్, అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ లభిస్తుంది. మీ షాప్ కోసం ఇదే బెస్ట్ చాయిస్. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.